Yeah, so this is what we had a discussion. Overriding. ఓవర్రైడ్ చేసినప్పుడు బేస్ క్లాస్ ఫీచర్స్ ని డిరైవ్డ్ క్లాస్ సబ్జెక్ట్ ద్వారా వాడేటప్పుడు ఎలా వాడాలి? సో సూపర్ ఇస్ ద కీవర్డ్ యూస్ టు రెఫర్ ఇమ్మీడియట్ బేస్ క్లాస్. రైటా? ఇదంతా బానే ఉంది. అసలు వై ఓవర్ రైడింగ్? ఎందుకు ఓవర్ రైడ్ చేయాలి? యూ గెట్ ఇన్ బుక్స్. ఓవర్ రైడింగ్ అంటే ఏమి? బుక్స్ లో ఉంటుంది. రైటా? అది ఎందుకు ఓవర్ రైడ్ చేయాలి? వేరే వేరే పేర్లు పెడితే అసలు తలనొప్పి లేదు కదా. కరెక్టే కదా? ఎందుకు ఓవర్ రైడ్ చేయాలి అంటే టు మెయింటైన్ స్టాండర్డ్ మెథడ్ నేమ్స్ ఇన్ entire say programs, or you say in entire project. మీరు మీ ప్రాజెక్ట్లో ఎన్ని క్లాసులు పెట్టినా అన్ని క్లాసుల్లో అలాంటి పని ఏదైనా చేస్తుంటే అలాంటి పనికి ఒకటే రకమైన పేరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్పుట్ తీసుకునే కాన్సెప్ట్ మీరు 100 క్లాసుల్లో రాస్తే 100 క్లాసుల్లో రాసిన ఇన్పుట్ తీసుకునే ఫంక్షన్లకి ఒకటే పేరు పెట్టుకుంటే మీకు కంఫర్ట్గా ఉంటుంది. ఒక దానిలో ఇన్పుట్ ఆఫ్ అని పేరు పెట్టి, ఇంకొక దానిలో టేక్ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టి, ఇంకొక దానిలో రీడ్ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టి, ఇంకొక దానిలో యాక్సెప్ట్ ఆఫ్ అని పెట్టి, ఇంకొక దానిలో గెట్ డాటా అని పెట్టి, దేనిలో ఏ పేరు పెట్టినారో మీరు కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే అన్నింటిలో ఒకటే రకమైన పేర్లు పెట్టుకోండి అని ఆ ఫెసిలిటీ ఇచ్చినారు. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? నువ్వు పెట్టుకోండి అన్నంత మాత్రాన మీరు పెట్టేస్తారని గ్యారంటీ ఉందా? ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు అన్ని క్లాసుల్లోనూ ఇన్పుట్ తీసుకునే ఫంక్షన్కి ఒకటే పేరు పెట్టండి అంటే మీరు పెడతారని గ్యారంటీ ఉందా? మరి హౌ టు మేక్ షూర్? టు స్టాండర్డ్ మెథడ్ నేమ్స్ మెయింటైన్ చేసి తీరాలి అన్న రూల్ ఇంపోజ్ చేయాలి అంటే ఎలా చేయొచ్చు? నీ సాలరీ కట్ చేస్తాను అన్నంత మాత్రాన నువ్వు అదే పేరు పెడతావని గ్యారంటీ లేదు. ఆ వేరియబుల్కి ఎక్స్ అనే పేరు పెట్టు అని అంటే ఓకే, ఓ 2 క్లాసుల్లో పెట్టచ్చు, 3వ క్లాస్కి వెళ్ళేసరికి ఇంట్ ఐ అని నువ్వు పెట్టచ్చు. ఎందుకంటే ఇంట్ ఐ ఫ్లోట్ ఎఫ్ అలవాటైనాయి. రైటా? మరి ఫంక్షన్ పేర్లు స్టాండర్డ్ అదే పేర్లు పెట్టాలి అన్న రూల్ ఎలా ఇంపోజ్ చేయొచ్చు? ఈజ్ ది కాన్సెప్ట్. ఇప్పుడు ఆ కాన్సెప్ట్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ని చూసేయండి. ఎగ్జాంపుల్ అయిన తర్వాత కాన్సెప్ట్ రాసుకుందాం. సే క్లాస్ బి, క్లాస్ డి, క్లాస్ ఐ, string class objects array, save. Say i1.java. ఇప్పుడు జాగ్రత్తగా గమనించు. 3 క్లాసులు రాసిన ఒక దానిలో మెయిన్ మెథడ్ ఉంది, క్లాసుల్లో ఏం లేదు, ఎంటీ క్లాసెస్. ప్రోగ్రామ్ కంపైల్ అయింది. కాన్సెప్ట్ ఓకే? ఎక్స్టెండ్స్ b1. ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ కంపైల్ అయింది. పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే ఆఫ్ డెఫినేషన్. ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ కంపైల్ అయింది. రైటా? ఇప్పుడు ప్రోగ్రామ్ కంపైల్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏమొచ్చింది చదవద్దు, ఎర్రర్ వచ్చింది అని మాత్రమే గమనించు. రైటా? ఎర్రర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ క్లాస్లో ఇలా రాసాం, ఇప్పుడు కంపైల్ అయింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇలా పేరు మార్చినాం. ఇప్పుడు కంపైల్ చేస్తే మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా పేరు మార్చినాం. జాగ్రత్త గమనించు. అయినా ఎర్రర్ వచ్చింది. కాన్సెప్ట్ ఓకే? కానీ
అలా పెడితే ఇప్పుడు కంపైల్ అయింది, ఎర్రర్ రాలేదు. ఎందుకు అలా అంటే ఇక్కడ ఏ పేరు పెట్టామో ఇక్కడ కూడా అదే పేరు పెడితేనే మీకు ఎర్రర్ రాలేదు, అదర్వైజ్ ఎర్రర్ వచ్చింది. కాన్సెప్ట్ రైటా? ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది అన్నది పక్కకు పెట్టండి. ఇప్పుడు ఇలాంటిదే ఇంకొకటి రాసినామనుకో, దీని పేరు D2. ఓకే, ఎక్స్టెన్స్ B1 అన్నాం, ఇప్పుడు దీనిలో ఇలా అన్నాం, ఇప్పుడు మళ్ళీ ఎర్రర్ వస్తుంది. అదే ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టినామనుకో, కంపైల్ అయింది. ఇప్పుడు దీని లోపల నువ్వు ఏదైనా ప్రాసెస్ రాయి. ఓకే, ఇప్పుడు దీని లోపల వేరే ప్రాసెస్ రాయి. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు కంపైల్ అయింది, దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఏ అని అంటే దీని గురించి వి హ్యాడ్ ఎ డిస్కషన్ నా లాంగ్ బ్యాక్. అంటే ఈ కాన్సెప్ట్ కాకుండా మనం ఒక బేసిక్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసినాం. మనకి ఆచారాలు సాంప్రదాయాలు అని 2 పదాలు ఉన్నాయి అని, రైటా? ఏమి ఆచారాలు సాంప్రదాయాలు అంటే? ఆచారము అంటే ఆచరించి తీరాల్సినది, రైటా? ఆచారము టెల్స్ యూ వాట్ టు డూ వితౌట్ ప్రొవైడింగ్ హౌ టు డూ. ఆచారం ఏం చెప్తుంది? ఒక ఆడ మగ కలిసి బతకాలంటే పెళ్లి చేసుకో, కలిసి బతుకో, చూస్తా. పెళ్లి ఎలా చేసుకోవాలని చెప్పదు. పెళ్లి ఎలా చేసుకోవాలి, ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు, రైటా? సో ఆచారం ఏం చెప్తుంది? గుడికి వెళ్ళాలా, మాన బొట్టు పెట్టుకో. సాంప్రదాయం ఏం చెప్తుంది? నిలువుగా ఒక నామం పెట్టుకోలేకపోతే, నిలువుగా 3 నామాలు పెట్టుకోలేకపోతే, అడ్డంగా విభూతి పెట్టుకోలేకపోతే, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకోలేకపోతే, 3 నామాలు అడ్డంగా విభూతితో ఎలా అయినా చెప్పచ్చు. ఇవన్నీ సాంప్రదాయాలు. ఆచారము టెల్స్ యూ వాట్ టు డూ వితౌట్ ప్రొవైడింగ్ ఇంప్లిమెంటేషన్, అండ్ సాంప్రదాయము ప్రొవైడ్స్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ఆచారము. కాన్సెప్ట్ రైట్? ఎనీ కన్ఫ్యూజన్? ఇప్పుడు పైన క్లాస్ ఏదైతే ఉందో అది ఆచారాలు చెప్పేది, రైటా? అది ఆచారాలు చెప్పేది, ఎలా చేయాలని చెప్పదు. అది ఏం చెప్పింది అంటే డిస్ప్లే చేయండి చెప్పింది, దట్స్ ఇట్. ఇప్పుడు నీ క్లాస్లో నువ్వు ఆ ఆచారాలు చెప్పే క్లాస్ ని బేస్ గా పెట్టిన వెంటనే చచ్చినట్టు నీ క్లాస్లో నువ్వు ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసినావు. డిస్ప్లే అంటే ఆయన్ని డిస్ప్లే చేయి, ఏమో క్లాస్లో ఇంప్లిమెంటేషన్ 3 నామాలు అడ్డంగా పెట్టుకొని, ఇంకో క్లాస్లో డిస్ప్లే చేయని వేరే డెఫినేషన్ ఇచ్చిన హలో అని డిస్ప్లే చేయి, నిలువుగా 3 నామాలు పెట్టుకోవాలి. దట్స్ ఇట్. కాన్సెప్ట్ అర్థమైందా? సో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఆర్ ఆచారాలు, డిరైవ్డ్ క్లాసెస్ ప్రొవైడ్ సాంప్రదాయాలు. ఎనీ కన్ఫ్యూజన్? సో ఇప్పుడు దీన్ని టెక్నికల్ గా చెప్పుకుందాం. యూజింగ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. Abstract class. These tell acharalu. That is the abstract class tells what to do without providing implementation. ఇంప్లిమెంటేషన్ ఇవ్వకుండా ఏం చేయాలి అని మాత్రమే చెప్తుంది. కాన్సెప్ట్ రైట్? A class is made as a abstract class by declaring with the keyword abstract. ఆ క్లాస్ ని నువ్వు అబ్స్ట్రాక్ట్ అని డిక్లేర్ చేస్తే అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోయింది. ఇది ఫస్ట్ కాన్సెప్ట్, రైటా? An abstract class can have both abstract methods and non-abstract methods. Non-abstract methods అంటే normal methods with definition. Non-abstract method, మామూలు function with definition. Say an abstract class can have both abstract methods and non-abstract methods. అబ్స్ట్రాక్ట్ మెథడ్ స్పెల్లింగ్స్ తప్పొచ్చి ఉంటాయి, మీరు కరెక్ట్గా రాసుకోండి ఒకవేళ రాసుకునేటట్లయితే. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఓన్లీ చూడు.
Say abstract method is a method declared with the abstract keyword. An abstract method. ఇప్పుడు ఒక మెథడ్ ని అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ తో డిక్లేర్ చేస్తే అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్. నౌ అబ్జర్వ్ దిస్. ఇప్పుడు మళ్ళీ తిట్టింది. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కెనాట్ హ్యావ్ బాడీ అని, రైటా? సో abstract method is a method declared with abstract keyword. An abstract method can have only declaration. It cannot have a definition. So abstract method అంటే అది పేరు మాత్రమే ఉంటుంది, డిక్లరేషన్ ఉంటుంది, కానీ దానికి డెఫినేషన్ ఉండదు. ఈ సంథింగ్ బట్ డెఫినేషన్ ఈజ్ వాట్ ఇంప్లిమెంటేషన్. ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు అప్పుడెప్పుడో సిలో ఇదే డిస్కస్ చేసాం. ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏం జరగాలి అని ఉంటుంది, దాన్ని నువ్వు కాల్ చేస్తావు. కాల్ చేయడం ఇన్వోక్ చేయడం. డెఫినేషన్ అంటే ఏం జరగాలి అని ఉంటుంది, కానీ అబ్స్ట్రాక్ట్ మెథడ్లో ఏం జరగాలి అని ఉండదు, అంటే ఇంప్లిమెంటేషన్ ఉండదు, అంటే ఉత్త పేరు మాత్రమే ఉంటుంది. కాన్సెప్ట్ ఓకే? సో abstract method is a method declared with abstract keyword. An abstract method can have only declaration. It cannot have definition. ఇప్పుడు అంటే యూ కెన్ పుట్ ఓన్లీ లైక్ దిస్. ఇప్పుడు ఈ క్లాస్ పేరేమి? B1. ఇప్పుడు మెయిన్ మెథడ్లోకి వచ్చి న్యూ B1 ఆఫ్ దానికి మెమరీ అలొకేట్ చేస్తాం. దానికి మెమరీ అలొకేట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ తిట్టింది. B1 ఈజ్ అబ్స్ట్రాక్ట్ కెనాట్ బి ఇన్స్టాన్షియేటెడ్. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్కి న్యూ అని మెమరీ అలొకేట్ చేసేందుకు లేదు. The abstract classes cannot be instantiated, that is allocated with a memory. So అంటే ఒక క్లాస్ ఉందంట, దానికి మెమరీ అలొకేట్ చేయలేరు. ఇంకెట్లా వాడాలా? క్లాస్ని వాడాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడాలా. అదే ఒక క్లాస్ అంట, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేందుకు లేదంట, మరి ఎలా వాడతాం? క్వశ్చన్ అర్థమైందా? సో they can be used as a basis in సో దానికి మెమరీ అలొకేట్ చేసేందుకు లేదు కాబట్టి దాన్ని చచ్చినట్లు ఇన్హెరిటెన్స్ లో బేస్ గా వాడుకోవాలి తప్ప వేరే దానిపై. కాన్సెప్ట్ ఓకే? ఇంకా మీరు ఆల్రెడీ చూసి ఎక్స్పీరియన్స్ అయిన విషయాన్ని ఇప్పుడు రాస్తున్నాం. వెన్ an abstract class is declared as a base in inheritance, the derived classes, say all the derived classes must override, అంటే define, must override all abstract methods of a base class within a derived class. అంటే బేస్ క్లాస్ ఏదైతే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉందో దానిలో ఉన్న అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని డిరైవ్డ్ క్లాస్లో నువ్వు ఓవర్ రైడ్ చేస్తే, ఓవర్ రైడ్ చేయడం అంటే డెఫినేషన్ ఇవ్వడం. నువ్వు క్లాస్లో డైరెక్ట్గా డెఫినేషన్ ఇస్తే అది డెఫినేషన్ ఇచ్చినావు, కానీ బేస్ క్లాస్లో ఏ పేరుతో ఉంటే నువ్వు అదే పేరుతో డెఫినేషన్ ఇస్తే దాన్ని ఓవర్ రైడింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ని నువ్వు బేస్గా పెడితే చచ్చినట్లు దానిలో ఉన్న మెథడ్ని నువ్వు డిఫైన్ చేస్తున్నావు అంటే ఓవర్ రైడ్ చేస్తున్నావు. కాన్సెప్ట్ రైట్? ఓవర్ రైడ్ చేస్తే ఏమైంది? అదే పేరుతో నువ్వు ఫంక్షన్ రాసావు. కాన్సెప్ట్ రైటా? So all abstract methods of base class you should all the derived classes must override all abstract methods of base class within derived class. Thus the abstract classes are used to maintain standard method names in ఎంటైర్ ప్రాజెక్ట్. ఇది అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి సంబంధించిన విషయం. ఓకే? అబ్స్ట్రాక్ట్ గుడ్డి కొడుతు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఆచారాలు చెప్తుంది, అంటే రూల్స్ రెగ్యులేషన్ ఏ పేర్లు ఉండాలి అని చెప్తుంది. నువ్వు దాన్ని బేస్గా పెడితే ఆ పేర్లతో నువ్వు కింద ఓవర్ రైడ్ చేస్తే కానీ నీ క్లాస్ కంపైల్ అవ్వదు. సో దీనివల్ల లాభం ఏమి? అక్కడ ఏ పేర్లు ఉంటాయి, ఇక్కడ నువ్వు అన్ని పేర్లకి డెఫినేషన్ ఇవ్వాలంటే అవే పేర్లు పెట్టి తీరాలి అనే రూల్ ఇంపోజ్ అయింది. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? సో ఇలాంటిదే ఇంకొకటి ఉంది, కాల్డ్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్
These are also similar to abstract classes in their purpose. సో ఇంటర్ఫేసెస్ దేనికి పనికి వస్తాయంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ లాగా ఇంటర్ఫేసెస్ కూడా ఆచారాలు చెప్తాయి. మనము వాటిని బేస్గా పెట్టి అక్కడ ఏ ఆచారాలు ఉన్నాయో వాటిని మనము ఓవర్ రైడ్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? The abstract classes are partially abstract and the interfaces are pure abstract. పదాలు జాగ్రత్తగా వినండి. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఆర్ పార్షియల్లీ అబ్స్ట్రాక్ట్ అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ విత్ ఇంప్లిమెంటేషన్ ఉండొచ్చు. ఇంటర్ఫేసెస్ ఆర్ ప్యూర్ అబ్స్ట్రాక్ట్ అంటే ఇంటర్ఫేస్ లో ఫంక్షన్ డెఫినేషన్లు పెట్టేందుకు లేదు. స్టేట్మెంట్ అర్థమైందా? అది ప్యూర్ అబ్స్ట్రాక్ట్. చెప్పండి మణికంఠ. So the abstract classes are partially abstract, interfaces are pure abstract. So abstract class can have method definitions, but interface methods are by default abstract. So interface methods cannot have a definition. An interface is declared with the keyword interface instead of a class. Any problem? Huh? An interface is declared with keyword interface instead of a class. Interfaces also cannot be instantiated. Interfaces కి కూడా న్యూ అని మెమరీ అలొకేట్ చేసేందుకు లేదు. So these are also used as a basis in inheritance with the keyword implements. When an interface is used as base, the derived class must override all the methods of a interface, unless which derived class cannot be compiled. ఎప్పుడైనా ఇంటర్ఫేసెస్ వాడినారా? ఎప్పుడు వాడా కదా? వాడినారా లేదా? వాడినారా? లేదు సార్, వాడలేదా? ఎప్పుడు వాడినారు? ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిజనర్ అన్నారు కదా. యాక్షన్ లిజనర్ అనేది ఇంటర్ఫేస్ కాన్సెప్ట్. ఓకే, యాక్షన్ లిజనర్, ఐటమ్ లిజనర్ ఇవన్నీ ఇంటర్ఫేసెస్. అంటే ఆ ఇంటర్ఫేస్ అంటే ఏమీ తెలియకుండా మీరు వాడేస్తారు. అందుకే మీరు ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిజనర్ అన్నప్పుడు మీరు కింద యాక్షన్ పర్ఫార్మ్డ్ కి డెఫినేషన్ ఇవ్వలేదు అనుకో, మీకు ఇదే ఎర్రర్ వస్తుంది. మీ క్లాసు పేరు ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండ్ ఇట్ డస్ నాట్ ఓవర్రైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ యాక్షన్ పర్ఫార్మ్డ్ ఆఫ్ యాక్షన్ ఈవెంట్ ఇన్ యాక్షన్ లిజనర్ అని ఎర్రర్ వచ్చేది. ఓకే.
అంటే ఆ మెథడ్ పేరు ఎలా సార్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఏం పర్లేదు, నువ్వు గుర్తుపెట్టుకోవద్దు. ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిస్నర్ నువ్వు మెథడ్ పేరు కరెక్ట్గా రాస్తేనే అది కంపైల్ అవుతుంది, లేకపోతే కంపైల్ అవ్వదు అని జావా వాడు చెప్పినాడు. కాన్సెప్ట్ అర్థమైందా? సే ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుపతికి పోవాలనుకో, తిరుపతికి పోవాలి అంటే ఏదో ఎంగా ఎనర్జీకి బండి వేస్తున్నట్టు పోతాం సార్ ఉండేవాళ్ళు, రైటా? లేదు సార్ మేము కార్ వేసుకొని పోతాము. కారు ఉంది ఎవరికైనా? ఎవరికైనా కారు ఉందా? లేదా? కారు ఉందా? కార్ వేసుకుని వెళ్ళిపోతారా? లైసెన్స్ ఉందా? రైటా? మరి మీరు అంటే కారు ఉంటే నష్టమేం లేదు, లేకపోతే కష్టమేం లేదు. మీ నాన్నగారి దగ్గర డబ్బు ఉంటే కారు కొనింటారు, లేకపోతే కొనలేదు, అంతే. ఇప్పుడు కారు లేని వాళ్ళు ఎలా పోతారు తిరుపతికి? అంటే బస్సు కొనుక్కొని బస్సులో పోతారా? అంటే బస్సు మీరు కొనరు, కాన్సెప్ట్ రైటా? కారు కావాలంటే మీరు కొని పెట్టుకోవచ్చు, కారులో పోవచ్చు. బైక్ కావాలంటే బైక్ కొని పెట్టుకోవచ్చు, బైక్లో పోవచ్చు. కానీ బస్సు మీరు కొని పెట్టుకో, రైటా? బస్సు వేరే వాడు ఎవడో బస్సు కొని వాడు పెట్టుకుంటాడు, వేరే ఎవడో ప్రైవేట్ బస్సులు మనకెందుకు, మనకు ఆర్టీసీ గురించే మాట్లాడతాం. ఇప్పుడు నువ్వు తిరుపతికి పోవాలంటే ఏం చేయాలి అంటే, నేనేం చేయను సార్, ఆర్టీసీ వాడు బస్సు వేసినాడు, నన్ను నేను తీసుకెళ్ళి ఆ బస్సులో పడేస్తాను, బస్సు నన్ను తీసుకెళ్ళి తిరుపతిలో పడేస్తాను. కాన్సెప్ట్ రైట్? కరెక్టే కదా? అంటే ఇప్పుడు అది ఆర్టీసీ బస్సు అని ఎలా గుర్తిస్తావు అంటే, దానికి వాడు గుర్తింపు పెట్టినాడు, ఎర్ర బస్సు వేసి ఉంటాడు, ఆ పైన రాస్తుంటాడు ఎస్టీఎస్ ఆర్టీసీ. కాన్సెప్ట్ రైటా? కరెక్టే కదా? అంటే నువ్వు తీసుకెళ్ళి ఆ బస్సులోనే వేయాల అంటే, బస్సు లాగా కనిపించింది కదా అనేసి పోలీస్ వ్యాన్ లేకపోతే బ్యాంక్ వాళ్ళు క్యాష్ పెట్టే వ్యాన్ దానిలో ఎక్కేస్తే కష్టం, అవి కూడా పర్లేదు, రైటా? వీరి ముక్కలు పట్టుకెళ్ళే వ్యాన్లో వేస్తారంట, కొంత కష్టంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఆ బస్సే ఎక్కాలి. ఏ బస్సు అంటే వాళ్ళు ఏ బస్సు వేసింటే ఆ బస్సు ఎక్కాలి. కాన్సెప్ట్ రైటా? కరెక్టే కదా? ఇప్పుడు ఈ పదాలు జాగ్రత్తగా గమనించు. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ ఇవన్నీ ఊరికే దేనికి సార్ తలకాయ నొప్పి కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచించు. వాడు ఎంతలా ఆలోచించి జావా తయారు చేసిన వాడు మీకు ఇచ్చాడు. మీరు మీ ప్రోగ్రామ్ని తీసుకెళ్ళి మెయిన్కి డెఫినేషన్గా పెడతారు, కరెక్టే కదా? మెయిన్కి ఎందుకు డెఫినేషన్గా పెడతారంటే, మెయిన్కి కాల్ చేసినారు. ఎవరు కాల్ చేసినారు అంటే, సీలో అయితే సి రన్టైమ్ ఎన్వైరన్మెంట్ కాల్ చేసింది, జావాలో అయితే జావా రన్టైమ్ ఎన్వైరన్మెంట్ మెయిన్కి కాల్ చేసింది. అంటే వాడు మెయిన్కి కాల్ చేసినాడు కాబట్టి నువ్వు మెయిన్కి డెఫినేషన్ ఇచ్చినావు, కరెక్టే కదా? సేమ్ వే వాడు యాక్షన్ పర్ఫామ్ ని కాల్ చేసినాడు కాబట్టి నువ్వు నీకు బటన్ నొక్కితే ఏ ప్రాసెస్ జరగాలో దాన్ని తీసుకెళ్ళి యాక్షన్ పర్ఫామ్ కి డెఫినేషన్ గా పెట్టాలి. కాన్సెప్ట్ ఓకే? చిన్న తేడా ఎక్కడ అంటే, వాడు మెయిన్ కాల్ చేస్తాడు, ఎప్పుడు కాల్ చేస్తాడు అంటే, నువ్వు జావా మై క్లాస్ ఎంటర్ కొట్టిన వెంటనే వాడు మెయిన్ కాల్ చేస్తాడు. మరి యాక్షన్ పర్ఫామ్ కూడా జావా తయారు చేసినాడు, కాల్ చేసినాడు, నువ్వు కాల్ చేయక వాడు యాక్షన్ పర్ఫామ్ అన్న పేరుతో కాల్ చేసినాడు కాబట్టి ఆ పేరుతో నువ్వు డెఫినేషన్ ఇవ్వాలని నీ పైన రూల్ ఇంపోజ్ చేయడానికి వాడు ఏం చేసినాడు, నువ్వు యాక్షన్ పర్ఫామ్ డెఫినేషన్ అని చెప్తే నువ్వు ఇస్తావని గ్యారంటీ లేదు. అందుకు వాడేం చేసినాడు, ఇంటర్ఫేస్ యాక్షన్ లిజనర్ అంతా తయారు చేసినాడు. దాని లోపల పబ్లిక్ వాయిడ్ యాక్షన్ పర్ఫార్మ్ ఆఫ్ సెమీకోలన్ పెట్టినాడు. పెట్టి బటన్ నొక్కిన ప్రాసెస్ జరగాల. అయితే ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిజనర్ అని బాగా అన్నాడు, అంతే. నువ్వు ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిజనర్ అంటే తెచ్చినట్లు వాడు ఏ పేరుతో కాల్ చేసినాడో ఆ పేరే వాడు అక్కడ పెట్టినాడు కాబట్టి ఆ పేరుతో నువ్వు డెఫినేషన్ ఇస్తే కానీ నీ ప్రోగ్రామ్ రన్, నీ ప్రోగ్రామ్ లో బటన్ నొక్కిగా ప్రాసెస్ అన్నారు. కాన్సెప్ట్ రైటా? దస్ జావా తయారు చేసిన వాడు ఈ అబ్స్ట్రాక్ట్ ఇంటర్ఫేసెస్ అన్ని చాలా బాగా వాడేసినాడు. దాన్ని మీరు అర్థం చేసుకుంటే ప్రొఫెషనల్, అర్థం చేసుకోకుండా పరీక్ష రాసి పాస్ అయితే స్టూడెంట్. మాకు అసలు ఇవన్నీ అవసరం లేదు సార్ అనుకుంటే తెలివైనడు. ఎందుకు అంటే పెద్దలో మాట చెప్తారు, బాగా చదువుకున్నాడు, భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది, కరెక్టా కదా? మీ తలకాయ నిరుద్యోగ సమస్య ఎక్కువగా లేదు, భారతదేశంలో ఉద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఎందుకనంటే ఉద్యోగం అంటే ఎన్నో మనకు తెలియదు. ఉద్యోగం అంటే పని దండిగా ఉన్నాయి, రైటా? భారతదేశంలో కార్పెంటర్ అనే ఉద్యోగానికి చాలా వేకెన్సీలు ఉన్నాయి. మనం నా ఉద్యోగం అంటే వి డిఫైన్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం. గవర్నమెంట్ జాబ్ అంటే యూపీఎస్సీ రాసి కలెక్టర్ అయితే మిగతా ఉద్యోగాలు కావు, మిగతా పనులు కావు. ఇది పెద్ద ప్రాబ్లం. అంటే కార్పెంటరు చాలా చాలా పచ్చిగా చెప్తాను, కూలి పనికి పోయేవాడు
అదే కూలి పని ఈజ్ ఉద్యోగం, రైటా? అంటే ఇంత చదువు చదివి కూలి పని చేయాలా సార్ అంటే, ఏ అంత ఎదిగిన ఇటలీ కోవిడ్లో జనాలు చచ్చిపోలా. ఫ్రాన్స్ కోవిడ్ వచ్చినప్పుడు నో కోవిడ్ నువ్వు రావద్దు, మేము ఫుట్బాల్ ఆడుకుంటాం. ఫుట్బాల్లో ఎలా అయితే వేవ్స్ వస్తాయో జనాలు ఓ అని అరుస్తా, అలా కోవిడ్ ఒక వేవ్ లక్షల మంది పోయింది. ప్రకృతికి అనుకూలంగా మనం బతకట్లే. మనమే అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు మనం కమిట్ అయిపోయిన ఉద్యోగం అంటే అదే, మిగతా మనం పట్టించుకోము. డిగ్రీ ఉంటే ఉద్యోగం వచ్చేస్తుంది, రాదు. నాలెడ్జ్ ఉంటే ఉద్యోగం వస్తుంది. మాకు నాలెడ్జ్తో పని లేదు, మాకు డిగ్రీ ఉంటే చాలని మీరు అనుకుంటారు, కాబట్టి ఉద్యోగాలు రావు. ఏం చేయాలో అర్థం కాదు. కొన్ని పనులు చేయడమా చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. చాలా ఉద్యోగాలు ఉంది. కార్పెంటర్ ఉద్యోగం ఉంది, రైటా? ఎవడు బాస్ ఉండడు, నీకు నువ్వే బాస్, రైటా? ఇవి చేస్తారు. సరే, ప్లంబింగ్, ప్లంబర్లకి చాలా డిమాండ్ ఉంది, మాకొద్దు, రైటా? మన చేతి వృత్తులు పనులు ఇవన్నీ మనం వదిలేసినాం. మనకు ఉద్యోగమునంటే గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగమునంటే కలెక్టరు, ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇవి రెండు తప్ప మనకి ఇంకేం తెలియదు. ఈ రెండు తెలియనోడు ఇంకేం చేయాలో అర్థం కానోడు వాడి దగ్గర డబ్బులు ఉంటే 10 మందికి పనిచేసి వాడు రాజకీయ నాయకుడు అయిపోతాడు. నా కర్మ. అంటే ఇంత చదువు చదివి వద్దు, చదవద్దు. అసలు జీవితంలో పనికొచ్చేది చదువు, అదేనాడు చదవరు. పోనీ ఇక్కడ చదివింది ఏమైనా వాడతారా అంటే ఇక్కడ చదివింది ఎలాగో వాడరు. మీ జీవితంలో మీరు వాడని పెద్ద ఫార్ములా A+B² ఇప్పటికీ ఎన్ని వందల సార్లు మీరు బట్టి పట్టినారో, ఎందుకు పట్టినారో తెలియదు. ఈ సబ్జెక్టులన్నీ అలా నేర్చుకుంటామనంటే ఉపయోగం లేదు. అందుకు దీన్ని మీ దగ్గర మొదట నువ్వు చెయ్యి, అదిగో నువ్వు చేసింది ఇదే అని చెప్పడానికి కారణం ఇది. లేదు అంటే జావా మొత్తం థియరీ చెప్పుకునేందుకు 6 నెలలు, ఆ తర్వాత ప్రాక్టీస్ చేసేందుకు టైం ఉండదు. ప్రాక్టీస్ చేసి సిలబస్ అయిపోయింది కాబట్టి పరీక్షలో రాసేస్తారు. 100కి ఎట్లా లేదన్నా 90 పైన వచ్చేస్తాయి. చేసేది వచ్చారంటే ఒక ప్రోగ్రామ్ కూడా చేత కాదు. ఉద్యోగంలో రాస్తే వాడు ఉద్యోగం వీడు అక్కడ చెయ్యాలా, చేత కాదు. ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనప్పుడు ఏం చేయాలో అర్థం కాక IPPUDU ఇప్పుడు తెలుగులో రాసేది రాదు, రైటా? నేను NGNU CHIPOTHA అని చచ్చిపోతాను. ఇలా ఉంటుంది మన బతుకు. ఎందుకంటే మన బతుకులో మనకే అర్థాలు తెలియవు, రైటా? అలా బతుకుతున్నాం. ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ప్లీజ్ దానిలోంచి బయటపడండి. దానిలోంచి బయటపడలేదనుకో, ఐ టెల్ యూ, మీ అమ్మ నాన్న వాళ్ళ అమ్మా నాన్నలు సక్రమంగా మీ అమ్మా నాన్నలకి చదువు అంటే ఏది, దాని విలువేమి అని చెప్పించలేదు, రైటా? మీ అమ్మా నాన్నకి తెలియదు కాబట్టి, మోర్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ నిజంగానే తెలీదు. ఓకే, దాంట్లో ఏమో అమాటం లేదు. అంటే మా అమ్మ నాన్నకు బలి తెలుసు, నన్ను బలి చదివించినవి కాదు. ఐ హేట్ టీచర్స్. ఓకే, ఒక టీచర్ కూడా స్టూడెంట్గా వాడికి నేర్పినది నువ్వు వాడుకుంటావా, నువ్వు వాడుకోగలవా అడిగే టీచర్లు ఎవరు లేరు. నేను అడిగంటే మా సార్ని 5వ క్లాస్లో ఉన్నప్పుడు మాకు బైనరీ సిస్టమ్ వచ్చింది, మీకు ఎలక్ట్రానిక్స్లో వచ్చింది కదా. డెసిమల్ టు బైనరీ కన్వర్జన్ మాకు 5వ తరగతిలో వచ్చింది. మా సార్ నేర్పించినాడు 5ని 101గా ఎలా మార్చాలి అని. ఈ చిన్నోడు నేను చాలా చేసేసినాను. చేసిన తర్వాత ఎనీ డౌట్స్ అన్నారు. ఫస్ట్ చేసింది నేనే క్లాస్ టాపర్. ఎనీ డౌట్స్ అన్నాడు. సార్ ఒక డౌట్ అన్నాడు. ఏమి అన్నది. ఇప్పుడు నేను అంగడికి వెళ్ళి 5 అరటిపళ్ళు కావాలి అని అడగనా, లేకపోతే 101 అరటిపళ్ళు కావాలి అని అడగనా, దీన్ని నేను ఎక్కడ వాడాలి సార్ అన్నా. ఎక్కడ ఆయన లాగి పెట్టి తన మీద ఒకటి కొట్టినాడు, నోరు మూసుకొని నేర్చుకో, నీ సిలబస్లో ఉంది అన్నాడు. ఆ ఒక్కటి నా జీవితాన్ని మార్చింది. అప్పటి నుంచి 5వ తరగతి వరకు, ఈవెన్ 10th క్లాస్లో నేను టాపర్, మదనపల్లె టౌన్ ఫస్ట్. నా కర్మ ఓ ముక్క రాదు, ఎందుకు జరిగిందో నాకు తెలియదు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ నేర్పించేవాడిని. 10th ఉన్నప్పుడు ఇంటి దగ్గర ట్యూషన్లో ఇంటర్మీడియట్ వాళ్ళకి ట్రిగ్నోమెట్రీ, ఆ ట్రిగ్నోమెట్రీ ఎందుకు పనికి వస్తుందో ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నాకు ఫార్ములాలు తెలుసు కానీ నాకు తెలియదు. నా కూతురికి నేర్పేటప్పుడు మొన్న అర్థమైంది, ఓ ట్రిగ్నోమెట్రీ ఇలా ఆలోచిస్తే అది ఏంటి అని అర్థమవుతుంది. అంతవరకు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాలు ఓఎమ్మా చాలా పెద్ద పెద్ద లిస్ట్ రాస్తారు, ఆల్జీబ్రా ఫార్ములాలు పెద్దగా రాస్తారు, ఏదెందుకు పనికి వస్తుందో ఎవరికి తెలియదు. ఫార్ములా నేర్చుకుంటే జీవితం బాగుపడిపోతుంది అని ఎప్పుడు అనుకోవద్దు. ఫార్ములా నేర్చుకుంటే నీ జీవితం నాశనం అవుతుంది. ఫార్ములా ఇస్ ఎ షార్ట్ కట్ ఫర్ ఎ కాన్సెప్ట్. ఇంకా చిన్నపిల్లల మాదిరి 2 2 4 2 3 6 మల్టిప్లికేషన్ టేబుల్ బట్టి పట్టినట్లు ఫార్ములాలు బట్టి పడితే ఉపయోగం లేదు. బట్టి పట్టొద్దని నేను అనట్లా. బట్టి పట్టడం మన భారతదేశపు టెక్నాలజీ.
బట్టి పట్టు, వాడడం మొదలు పెట్టు ఇమ్మీడియట్ గా. వాడుతూ ఉంటే నువ్వేం బట్టి పట్టావో అది నీకు అర్థమవుతుంది. నేను బట్టి పట్ట, నేను అర్థం చేసుకుంటాను. నీ బతుక్కి ఆలోచిస్తే కదా ఎప్పుడైనా అర్థం. ఎందుకు మన బతుకంతా రీల్స్ మీద గడిచిపోతుంది. అర్థమవుతుందా నాన్న? నాకు సగం మందికి నిద్ర వస్తుంది. ఓకే, ఎనీ హౌ ఈ ఇంటర్ఫేసెస్ గురించి విల్ కంటిన్యూ టుమారో. సో మీరు ఎలాగో ఇంటర్ఫేసెస్ని వాడుతున్నారు కాబట్టి, రైట్?